కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటన్నిటిని పక్కన పెట్టండని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత పేర్కొన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయని అన్నారు. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని, విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు. వాటి రెక్కలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి అధికమవుతుందని అన్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోడి మెడభాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని, కోడి కళ్ళల్లో ముక్కుల్లో నీళ్లు కారటం, నీరసించి బలహీనమైపోయి చనిపోతాయన్నారు. నాటుకోళ్లు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయన్నారు. వ్యాధి సోకిన బర్డ్స్ మీట్ ను వాడరాదని, వ్యాధి సోకి మరణించిన కోళ్లను గొయ్యిలు తీసి పాతిపెట్టాలన్నారు. ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటన్నిటిని పక్కన పెట్టండని అన్నారు. కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదన్నారు. అందరూ కోడి మాంసం కోడిగుడ్లను 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకుని తినొచ్చని తెలిపారు. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది. ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దీని అవగాహన కల్పించటానికి చాలామందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది. ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా, మీట్ తినవచ్చా, చికెన్ మీట్ అనేది, ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి, ఆ భయాందోళనలను తొలగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది. ఇంకొకటి అసలు ముఖ్యమైనది ఏంటంటే, ఈ ప్రజలలో అవగాహన కలిగించటానికి, ఆందోళన తగ్గించడానికి మెయిన్గా ఈ సదస్సు, ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, అందరూ కూడా చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కోడిగుడ్లు తినొచ్చా, చికెన్ తినొచ్చా అనేది. బాగా ఉడకబెట్టిన కోళ్ళల్లో కానీ, కోడిగుడ్డు కానీ, చికెన్ మీట్లో కానీ ఈ వైరస్ ఉండదు. మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్ ఈ వైరస్ని ప్రివెంట్ చేస్తాయి. మనము మోర్ దాన్ 100 డిగ్రీస్లో మనము కుక్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇక్కడ వైరస్ అనేది కిల్ అవుతుంది. సో ఎటువంటి అపోహలు లేకుండా మనం ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ మీట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు. తర్వాత ఏంటంటే, ఈ రైతులకు అవగాహన కలిగించాలి. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద కార్కస్ ఇంపార్టెంట్, డిజిన్ఫెక్టెంట్స్ వాడటం అనేది ఇంపార్టెంట్ అనేది రైతులకి అవగాహన కల్పించాలి. ఈ శాంపుల్స్ అవి కూడా మనం ఈ గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు శాంపుల్స్ అన్నీ కూడా భోపాల్కి పంపించటము, వాళ్ళు బర్డ్ ఫ్లూ అని వ్యాధి నిర్ధారణ చేయటం అనేది జరిగింది. శాంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ కూడా మనము టెస్ట్ చేయము. భోపాల్లోనే ఇట్స్ ఐడెంటిఫైడ్ స్పేస్, ఆ ల్యాబ్లోనే వీఆర్ డయాగ్నోసింగ్ దట్ డిసీజ్.